ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమః. సంధ్యారంభ విజృంభితం శృతిశరస్తారాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిధానమసకుత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమనా పూజ్యం గుణావిష్కృతం శివే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం. ప్రేక్షకులకు నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి మనకి 11వ తారీఖు నుంచి 11/5/2025 నుంచి 17/5/2025 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వారం మనకి 15వ తారీఖు నుంచి గురుడు మారుతున్నాడు. అంటే వృషభ రాశిలోంచి మిథున రాశిలోకి రావడం జరుగుతుంది. అంతేకాకుండా మరి మిగిలినటువంటి గ్రహాల యొక్క పొజిషన్ చూసినట్లయితే కన్యా రాశిలో కేతు, మీన రాశిలో రాహువు, శుక్రుడు, బుధుడు, కర్కాటక రాశిలో కుజుడు. ఈ విధమైనటువంటి సంచారం మనకి ఎక్కువగా కనపడుతోంది. తులా, వృశ్చిక, ధనురాశిలో చంద్ర సంచారం, పైగా బుధుడు ఇప్పుడు మేషరాశిలోకి వస్తున్నాడు. అదేవిధంగా మరి రవి మేషం నుండి వృషభ రాశిలో సంచారం. ఈ విధమైనటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. ముఖ్యంగా గురుడు మారడం ద్వారా కొన్ని రాశుల వారికి చాలా అనుకూలమైనటువంటి వాతావరణం కనపడుతోంది. దాని ప్రత్యేకమైన ఎపిసోడ్లో మనం చెప్పడం జరిగింది. దాని ద్వారా మీరు తెలుసుకోండి. అదేవిధంగా మరి ఈ వారం ఖగోళంలో ఉన్న గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మన రాశులు ఏ విధంగా ఉన్నాయి, మనం ఏ నియమాలు పాటించాలి, సులభమైన పరిష్కారాల ద్వారా సత్ఫలితాలు మనం పొందడం కోసం తప్పనిసరిగా ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి గ్రహాలన్నీ మిశ్రమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి. మరి నవమంలోనే శుక్రుడు, శని, రాహువులు ఉన్నారు. ఎవరు పెద్దగా ఉపయోగం లేదు. ఒక్క సూర్య భగవానుడు మాత్రం అనుకూలంగా ఉన్నాడు. ఆ సూర్య భగవానుడు లాభస్థానంలోకి వచ్చాడు. ఏదైనా కాస్త అనుకూలమైన ఫలితాలు ఇవ్వాలంటే ఆయన ఇవ్వాలి. అది కూడా మిశ్రంగానే కనపడుతున్నాయి. అందుచేత ఈ కర్కాటక రాశి వారు ఈ వార ప్రారంభం వివాదాలకి దూరంగా ఉండాలి. వారం మధ్యలో కాస్త పనులు ఆలస్యం అవుతాయి. ఏదైనా ముఖ్యమైన పనులు చేయాలి అన్నట్లయితే మీరు వారాంతం ఒక చక్కని ప్లాన్ చేసుకోండి. ప్లాన్కి తగినట్లుగా మీ విజయం తప్పనిసరిగా మీరు సాధించగలుగుతారు. అంటే మొత్తం మీద మనకి వారాంతం చాలా అనుకూలంగా ఉన్నది. అయితే ముఖ్యమైన వ్యవహారాల్లో జాగ్రత్తలు అనేవి చాలా అవసరం అవుతాయి. గత అనుభవాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్ళాలి. ఏది పడితే అది చేసేయడం, ఎలా పడితే అలా చేసేయడం, ఎక్కడ పడితే అక్కడ సంతకాలు పెట్టడం, ఇవి చేయకూడదు. ఈ విధంగా మనకి ఆరోగ్య సూత్రాలు, ఎందుకంటే రాశిలో కూడా కుజుడు నీచ స్థానంలో ఉండడం వల్ల ఉదర సంబంధమైన, గ్యాస్ట్రిక్ సంబంధమైన, ఇండైజెషన్ సంబంధమైన అనారోగ్యాలు ఎక్కువగా రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. మీరెవరినైతే నమ్మారో వారే మిమ్మల్ని మోసం చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అందుచేత అన్ని విషయాలు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. నలుగురితో మాట్లాడేటప్పుడు కూడా చాలా మంచిగా మాట్లాడాలి, మంచిగా ఆలోచించాలి. మనం ఏ విధంగా విజయం సాధించగలమనే ఒక పట్టుదల ఉంటే కానీ మీరు విజయం సాధించలేరు. సరే కదా, మీ కార్యజయాన్ని కూడా మీరు పొందలేరు. అందుచేత కుటుంబ, ఆర్థిక, సంతానపరమైన వ్యవహారాలు జాగ్రత్తలు తీసుకోవాలి. శుభరూపమైన వ్యయం ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య సూత్రాలు పాటించాలి. విద్యార్థులు దక్షిణామూర్తిని బాగా పూజించాలి. వృత్తులు వారు కూడా పబ్లిక్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. వివాదాలకి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. వ్యాపారాత్మకమైన ఆర్థిక లావాదేవీలు అంటారా, వారాంతం అనుకూలించే అవకాశాలు ఉన్నాయి. దాంట్లో కూడా ఏదో కొద్దిగా ఎలక్ట్రానిక్ సంబంధమైన వారు, ఆర్థిక పరమైన విషయాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అంచేత ఈ రాశి వారు తప్పనిసరిగా నవగ్రహారాధన చేయండి, నవగ్రహ ప్రదక్షిణ చేయండి, శివాలయానికి వెళ్ళండి, శివ దర్శనం చేస్తూ
9 సార్లు నవగ్రహ ప్రదక్షిణ చేయడం చాలా మంచిది. దానాల్లో తప్పనిసరిగా గోధుమలు దానం చేయండి, సూర్య భగవానుడు ప్రీతి. రెండోది చంద్ర ప్రీతి కోసం ధాన్యం అంటే బియ్యాన్ని దానం చేయొచ్చు. తెల్లని వస్త్రాన్ని కూడా మీరు వేయండి. సంఖ్యల్లో 2, రంగుల్లో తెలుపు ధరించండి, మంచి జరుగుతుంది.